హాయ్ హలో అండి. తోటకూరతో ఇలా కూడా చేయొచ్చా అని తమ్నైల్ పెట్టాను. ఈ తోటకూరతో ఏం చేయాలో ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో బిగినర్స్ కూడా నేర్చుకునేటట్టు మీకు చెప్తాను నేను ఈ రోజున. చూసేసేయండి నా వంట తోటకూరతో నేను ఏం చేస్తున్నాను అనేది. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఫస్ట్ తోటకూర ఒక కట్ట తీసుకుని ఇలా చివర్లు కట్ చేసేసుకున్నానండి. వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు కట్ చేసేసుకుని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి తోటకూర అనేది ఎప్పుడైనా. లేకపోతే కనుక ఇసుక తగులుతుంది. 2-3 కాడలు తీసుకుని నీళ్ళల్లో ముంచి లేపితే చక్కగా నీట్గా క్లీన్ అవుతుంది ఈజీగా. మొత్తం అలా క్లీన్ చేసుకుని నీళ్ళతో చక్కగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని కట్ చేసుకున్నాక ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి ఆయిల్. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఈ కట్టకి సరిపోయే 10-12 ఎండుమిర్చి తీసుకుంటున్నాను నేను. మీకు ఇంకా కారం కావాలనుకుంటే ఇంకొన్ని తీసుకోవచ్చు. కారం తినలేకపోతే కనుక తగ్గించి తీసుకోవచ్చు. 2-3 కాయలు యావరేజ్గా కాబట్టి ఇలా తీసుకుంటున్నా. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం చాయ్ మినపప్పు అంటారండి, లేదా మామూలు మినపప్పు అయినా పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ జీలకర్ర ఒక 1/2 స్పూన్ కానీ కొంచెం ఎక్కువ. నెక్స్ట్ చాయ్ మినపప్పు, తర్వాత ధనియాలండి, కొంచెం లైట్గా ధనియాలు ఒక 1/2 స్పూన్ అని ధనియాలు వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయ్యేట్టు చేసుకోవాలి, ఫ్రై చేసేసుకోవాలి. చాలు, ఇన్ని ధనియాలు చాలండి. కొంచెం ఫ్రై అవనివ్వండి, మాడకుండా చూడండి. ఇంతకీ నేను చేయబోయేది ఏంటో చెప్పలేదు కదా, తోటకూర చట్నీ అండి. తోటకూరతో చట్నీ చేస్తారని చాలామందికి తెలియదు, కానీ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే. దీంట్లో విటమిన్స్, ఐరన్ చాలా ఉంటాయండి. ఎంతో ఆరోగ్యం, రుచికరము. ప్లస్ ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఎక్కువ ఏం అవసరం లేదు. చాలా సింపుల్ అన్నమాట ఇది. చూసారుగా, కొంచెం దోరగా వేగితే చాలు. ఎండుమిర్చి కూడా మరీ బ్లాక్గా అవ్వకుండా చూసుకోండి. ఇవి ఏం చేసాం కాబట్టి వీటినన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇందులో చల్లారుతూ ఉంటాయి, మిక్సీ జార్లోకి తీసుకుంటే మొత్తం అన్నీ తీసేసేయండి. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తోటకూర చట్నీ అనేది. తప్పకుండా ట్రై చేసి చూడండి మీ అందరూ కూడా, అప్పుడు మీకే అర్థమవుతుంది. మొత్తం తీసేసి ఇప్పుడు ఈ ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని, ఇంకో స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆ తోటకూర మొత్తం దీంట్లో పెట్టేసుకోవాలి. తోటకూరతో చట్నీ చేస్తారని మీలో చాలామందికి తెలియదు కదా, కానీ ఇది మా మమ్మీ రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది. లేతదైతే కనుక తోటకూర బాగా టేస్ట్ వస్తుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఈ తోటకూర మొత్తం దీంట్లో పెట్టేసుకుందాం. ఈ తోటకూర మొత్తం దీంట్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇది మీడియం టు సిమ్లో పెట్టుకోవచ్చు. మీడియం టు సిమ్లో పెట్టుకుని దీంట్లో ఇప్పుడు నీరంతా పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసేసుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేయచ్చు. రెగ్యులర్గా కలుపుతూ ఏమి ఉండనవసరం లేదు. అలా ఒకసారి బాగా కలబెట్టేసేయండి. మొత్తం కింద పైనుంచి కిందకి మొత్తం కలబెట్టేసేసి అలా ఉంచేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. కావాలంటే పైన మూత కూడా పెట్టుకోవచ్చు అండి. తొందరగానే మగ్గిపోతుంది, దీనికి ఎక్కువ టైం అవసరం లేదు ఈ చట్నీకి మాత్రం. ఇది కొంచెం వాడాక తోటకూర దీంట్లోకి కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసుకుంటే
పసుపు అనేది ఎప్పుడైనా హెల్త్కి బాగుంటుందండి. ప్లస్ కలర్ కూడా బాగుంటుంది. ప్రతిదీ కూడా మనం దేంట్లో పసుపు వేస్తే దాని కలర్ మారిపోయి చక్కగా కంటికి ఇంపుగా కనపడుతుంది ఏ వంటకం అయినా కానీ. ఈ చట్నీ కూడా అంతేనమాట. బాగా మంచి కలర్ రావడానికి, మంచి హెల్త్ కోసం ప్రతి వంటకంలోనూ కొంచెం పసుపు వేస్తే చాలా హెల్తీగా ఉంటుందండి. కొంచెం చింతపండు ఆ మాత్రం చాలు. ఇంకొంచెం పులుపు కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది. ఇది ఇలా ఫ్రై అయిపోయింది చూసారా. మొత్తం 10 మినిట్స్ 15 మినిట్స్ లోపే అయిపోతుందండి ఫ్రై అనేది. తోటకూర లేతగానే ఉంది, బాగుంది. ఇప్పుడు మంచి తోటకూర వస్తుందండి ఈ సీజన్లో. చాలా బాగుంటుంది. లేత కాడలు అన్నీ బాగుంటున్నాయి. ఇంక స్టవ్ ఆపేసేసుకుని మనము ఈ ఫ్రై అయిపోగానే చాలు, ఈ మాత్రం చాలండి. చూసారుగా ఇలా ఈ మాత్రం చాలు. ఇక ఫస్ట్ మిక్సీలో మనం ఎండుమిర్చి అవన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ ఆడిచ్చేసుకుందాము. చల్లారిపోయి ఉంటాయి ఈ పాటికి అవన్నీ. ఇది కూడా కొంచెం చల్లారనిద్దాం. మరీ వేడి మీద మిక్సీ వేసేయకుండా కొంచెం చల్లారనిద్దాం. 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే కొంచెం చల్లారుతుంది కదా, బాగుంటుంది అప్పుడు. ఏది కూడా వేడివేడిగా మిక్సీలో వేస్తే బాగుండదండి. వీటి వరకు చల్లారిపోయినాయి కదా, ఇవి వేస్తాను మిక్సీలో ఇందులోకి. ఇది మెత్తగా పౌడర్ ఆడిచ్చేసేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఎండుమిర్చితో పాటే దానికి ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ వేసేసుకుందాము. ఇలా పౌడర్ చేసేసుకుని ఆ తోటకూర అంతా వాడ్చిన తోటకూర మొత్తం ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. కొంచెం చుట్టూ కదిలించకపోతే కనుక అది అలాగే ఉండిపోయి చట్నీకి పట్టదనమాట. ఇది కొంచెం ఆయిల్తో కలిపి ఫ్రై చేసాం కదా ఎండుమిర్చి, అందుకని కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటుంది మిక్సీకి. మరీ ఫైన్ పౌడర్గా రాదు. దీంట్లో అది మొత్తం దీంట్లో తీసేసుకుందాం ఇప్పుడు. తీసుకుని 4 అంటే 4 రెబ్బలు చిన్నులపాయలండి, ఎక్కువ అవసరం లేదు. మంచి టేస్ట్ కోసం మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకోవాలండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పోపు. 2 స్పూన్లు ఆయిల్ తీసుకుని దాంట్లోకి ఫస్ట్ ఆవాలు వేసుకుందామండి. నేనైతే కనుక సన్నావాలే వాడతానండి ఎక్కువ, డైలీ వంటల్లో కూడా. ఒక 1/2 స్పూన్ అన్ని సన్నావాలు వేసుకోగానే చిటపట్లాడుతాయి కదా. నెక్స్ట్ జీలకర్ర ఒక 1/2 స్పూను, చాయ్ మినపప్పే వాడతానండి నేను, పొట్టు మినపప్పు కన్నా కూడా. ఇవి వేసుకున్నాక ఫైనల్ టచ్అప్గా కొంచెం ఇంగువ అండి. నాకైతే ఇంగువ వేస్తేనే ఇష్టంగా ఉంటుంది దీంట్లోకి. ఇంగువ స్మెల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. లైక్ చేస్తే కనుక మరింతమందికి వెళ్తుందండి. కామెంట్స్ పెట్టండి, లైక్ కొట్టండి. వేడివేడిగా చక్కగా గుమగుమలాడే తోటకూర చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని కనుక తింటే చాలా చాలా సూపర్ టేస్టీగా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.